వెళ్ళిపోయాడు, తల వెళ్ళిపోయింది అడిది. ఎక్కడ ఉంది దీంట్లో? ఎక్కిచ్చారు, పోలీస్ గారు ఎక్కిచ్చారు, చెక్కేస్తారు ఇంకా. అరే లేచిందిరా మళ్ళీ కదా. అరే నా మీద కేసు ఎందుకు పడిందిరా? నేనేం చేశాను రా బాబు, నువ్వు కాపాడుదామని వస్తే హీరో వీరని కొట్టుకుని కమెడీని చంపేసినట్టు ఇదేంట్రా నా మీద పడ్డారు. ఈడు కూడా ఫోన్ చేశాడు, ఈడు కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఆఖరికి. సో మనకి 2 ఆప్షన్స్ ఇచ్చాడు లెస్టర్ గారు. ఒకటి డోర్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళిపోయి గన్నులతో భయపెట్టి రాబరీ చేస్తావా, లేకపోతే స్మార్ట్గా రాబరీ చేస్తావా? హాయ్ మామ, ఎలా ఉన్నారు అందరు? వెల్కమ్ బ్యాక్ టు ద గేమింగ్ ఛానల్. సో ఇన్స్టాగ్రామ్లో పోల్ పెట్టాను నేను, ఏ గేమ్ ఆడాలని చెప్పేసి. చాలామంది GTA 5కి ఓట్ చేశారు. ఎందుకు చేశారు మీకు తెలుసు, నాకు తెలుసు. లాస్ట్ పార్ట్లో GTA 5లో మైకేల్ గడ్ వైఫ్ని టెన్నిస్ కోచ్ చేసేసి పారిపోయాడు. ఆడెనకాల మనం ఫాలో అయ్యి ఆడిల్లు బద్దలు కొట్టేసాం. ఆడిల్లు బద్దలు కొడితే ఆడు ఊరుకుంటాడా? అది ఆడిల్లు కాదంట. ఆ ఇల్లు ఓనర్ ఎవడైతే ఉన్నాడో ఆడు మైకేల్ ఇంటికి వచ్చి మైకేల్ని కొట్టి మరి ఆ ఇల్లు ఎంతైతే కాస్ట్ ఉందో ఆ కాస్ట్ని పే చేయాలని చెప్పాడు. సో ఇప్పుడు వీడైతే రిటైర్మెంట్ తీసుకున్నాడు, కానీ ఇప్పుడు ఈ మ్యాటర్ వచ్చిన తర్వాత వీడు మళ్ళీ యాక్షన్లోకి దిగుతాడు. ఇప్పుడు ఫైట్స్ ఉంటాయి, మిషన్స్ ఉంటాయి, మంచి మంచిది చూద్దాం. ఇంకో మ్యాటర్ ఏంటంటే వీడి దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి వీడు బ్యాంక్ రాబరీ చేసి డబ్బులు సంపాదించాలి. ఇప్పుడు రాబరీ చేయాలంటే వీడు ఒక్కడే చేయలేడు కదా, అందుకే వీడు ఓల్డ్ ఫ్రెండ్కి కాల్ చేశాడు. ఓల్డ్ ఫ్రెండ్ పేరు లెస్టర్ అంట. సో ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్తున్నాం మనం. ఇదిగోండి లెస్టర్ అని ఉంది ఇక్కడ, మార్క్ చేసుకుని కార్ తీసుకుని. ఇంకా అరే కార్ లేదంట్రా, బయట పార్క్ చేశాడు. లెస్టర్ని కలిసి ఆడితో మాట్లాడి బ్యాంక్ రాబరీ చేయడమే ఇప్పుడు. ఎందుకంటే డబ్బులు కట్టాల్సింది, డబ్బులు కట్టకపోతే ఆడేమో ఇండి వదలడు. అరే ఇదొద్దు అది బాగుంది, అది బాగుంది. అరే వెళ్ళిపోతుంది ఆగరా. అరే ఆగ వెళ్ళిపోయాడులే, కానీ ఏముందలే ఇంకా. వీడు ఇంకోటి దొరికాడు రా. 2 miles. అమాండా ఏదో మెసేజ్ పెట్టింది, చూద్దాం ఆగు మామ. Too soon to bring up tennis. Assume I'm not getting another coach anytime soon, so need someone to play with. చేసిందంతా చేసి ఇంకో కోచ్ నువ్వు ఎలాగో తీసుకురావు, కానీ నాకు టెన్నిస్ పైన గ్రిప్ పోతుందంట. టెన్నిస్ కోచ్ అన్నది ఎందుకు? టెన్నిస్ నేర్చుకోవడానికి. నువ్వు టెన్నిస్ నేర్చుకోకుండా ఏదో నేర్చుకుంటే ఎలా చెప్పు? ఈడు మెసేజ్ పెట్టేశాడు, మైకేల్ మై మనీ వేర్ ఇస్ ఇట్, యూ డు నాట్ వాంట్ మీ టు విజిట్ యూ అగైన్. నా డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఇంకోసారి మీ ఇంటికి వస్తే మామూలుగా ఉండదు ఈసారి అని అంటున్నాడు. మరి తొందరగా ఆ డబ్బులు ఏదో ఇటు కట్టేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. లెస్టర్ అంటే నాకు తెలిసి గేమ్ స్టార్టింగ్లో ఒక రాబరీ చేశారు చూడండి వీళ్ళు, అందులో ఉన్నాడని నేను అనుకుంటున్నాను. మరి ఏంటో చూద్దాం. అరే బాబాయ్లు వచ్చేస్తున్నారు. ఈయనమ్మా ఈ కేసులు కూడా ఇప్పుడే పడాలా? ఏదో బై మిస్టేక్ ఉద్దేశాను మా వాడిని. ఫోన్లే స్టార్ట్ అయింది, మిషన్ స్టార్ట్ అయింది. ఇంకా కాప్స్ నుంచి ఎస్కేప్ అయిపోయాం మనం. ఓపెన్ చేసాడు డోరు. ఊరు ఈడేంట్రా వీల్ చైర్ పైన కూర్చున్నాడు. వీడియో హెల్ప్ చేస్తాడు మనకి. సో మ్యాటర్ ఏంటంటే మైకేల్కి హెల్ప్ కావాలి, వాడికి కూడా హెల్ప్ కావాలి. వాడికి మైకేల్ హెల్ప్ చేస్తే మైకేల్ కూడా వాడు హెల్ప్ చేస్తారంట. సో ఎవడో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఉన్నాడు, ఆడిని వెళ్ళి ఏదో చేయాలనుకుంటా. మరి చూద్దాం. ప్రజెంట్ అయితే ఏదో స్టోర్కి వెళ్ళాలంట. బ్యాక్ ప్యాక్ కూడా తగిలించుకున్నాడు కుర్రాడు. వచ్చేసాం మనం ఎక్కడే అనుకుంటా. స్టోర్ మా ఇది నాకు తెలిసి డ్రెస్ చేంజ్ చేయమన్నాడు. డ్రెస్ చేంజ్ చేయాలనుకుంటా. ఎక్కడో సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్తున్నాడు అన్నాడు. సాఫ్ట్వేర్ కంపెనీ కాబట్టి కొంచెం బాగా ప్రొఫెషనల్ డ్రెస్ చేయాలి కదా. పద ఇంకా చూస్ చేసుకో. అక్కడ నుంచి బ్రౌస్. ఇది వేసుకుని పోతారు నువ్వు టెక్ కంపెనీకి, ఇది తీసుకుపోతావు నువ్వు కంపెనీకి. వాళ్ళు ఉన్నాడు మా వాడు. అది చూడు ఇంకా పులిహోర కలుపుతుంది వెనకాల నుంచి. తెలిసిందే కదా స్టోర్ వాళ్ళు షాప్ వాళ్ళు కొంచెం ఏదైనా వేసుకుంటే హీరో. నమ్మకండి మా షాప్ వాళ్ళు, నమ్మకండి మా ఎర్రిపప్పులు చేస్తారు మిమ్మల్ని. అరే బయటికి వెళ్ళారా వెళ్ళేది ఇట? లోపలికి వెళ్ళి ఏదో బగ్ ఏదైనా పెట్టమంటున్నాడు నాకు తెలిసి. లోపలికి రానిస్తారంటే నువ్వు అలా కనిపిస్తే రానిస్తారు అని అంటున్నాడు. మరి వచ్చేసాం మామ, ఇదే మామ బిల్డింగ్ వెళ్ళంట. అరే బాబు షార్ట్ వేసుకుని ఆఫీస్కి ఎవడు వెళ్తాడు రా? వాళ్ళు ఉన్నాడు మా వాడు. ఆ షాప్ కీపర్ ఏమో తోపు అన్నదే. సిగరెట్ తాగుతున్నాడు కర్రాడు. పెద్ద గోల్డా? ఏదో టెక్ గురించి మాట్లాడుతున్నాడు మా వాడు. ఇడేమో తలుపు పెడుతున్నాడు. అడిగాడు ఎవడరా నువ్వు అని. ఐటీ అంట, ఇడు ఐటీ డిపార్ట్మెంట్ అంట. ఆఫీస్ లోపల తీసుకెళ్తాడు మామ. మన మైకేల్ మామ టెక్ డిపార్ట్మెంట్ అంట, ఐటీ డిపార్ట్మెంట్ సారీ. మరోడిని ఏదో హెల్ప్ చేయమని అడిగాడు. ఏం చేస్తాడో ఏమవుతుందో చూద్దాం.
ఏదో వీడు చడ్డీ వేసుకున్నా ఆడు గుర్తుపట్టలేదు, ఆడు చడ్డీ వేసుకున్నాడు అనుకోండి. ఇదేం ఆఫీసో ఏంటో. ఏంట్రా ఆఫీసులో పని చేస్తున్నారు, ఏం గేమ్లు ఆడుకుంటున్నారంటారు మీరు? ఇలాంటి ఆఫీస్ కావాలి మా. ఇంకా ఎంజాయ్ పండుగ. వీడేం చేస్తున్నాడు? If you guys let me use the OS I requested, this wouldn't be a problem. అరే ఏంట్రా ఏదో చేసేసేవాడు లాగా నువ్వు. You've been at it on this PC. Got any antivirus software? Move the mouse using యాడ్స్ మా ఇవి చూడండి ఎలాంటి యాడ్స్ వస్తున్నాయో కంపెనీలో, అది కూడా కంపెనీ ల్యాప్టాప్ లో, కంపెనీ మానిటర్ లో. ఓకే ఇంటి కూడా యాంటీవైరస్ స్కాన్ కంప్యూటర్. Scanning. ఏమో తొందరగా వర్క్ అవుతుందంటే కంప్లీట్. స్కాన్ కంప్లీట్ ఎక్స్టర్మినేట్. పోయేమా అన్నీ. ఏం చేశాడు నాకు అర్థం కాలేదు. కంప్యూటర్లో వచ్చిన యాడ్స్ ని ఇంటో కొట్టాడు, ఉన్న యాంటీవైరస్ రన్ చేశాడు. అది ఇది కూడా చేసుకోవచ్చు కదా. ఏమో ఇది. సరే ఏదో ఒకటి లోపలగానే వచ్చాడు. ప్రోటోటైప్, రిగ్ ద ప్రోటోటైప్ అంట. ఏం మా ఆఫీసా ఈ చేపల మార్కెట్ అయితే? వాళ్ళు ఉందమ్మా ఆఫీస్ వెళ్ళదే. పద లోపల పద. అమ్మా చెవులకి ప్రశాంతంగా అయింది లోపలికి వెళ్ళిపోయాక. ఏం చేస్తున్నావురా? ఏదో ఫోన్ తీసాడు లోపల నుంచి, ఏదో ఫిట్ చేశాడు మా లోపల. ఫోన్ లోపల ఏదో ఫిట్ చేశాడు కుర్రోడు కాదు అంకుల్, సారీ. ఎగ్జిట్ ద బిల్డింగ్ అంట. అయిపోయిందా హడావుడి? ఉన్న యాంటీవైరస్ రన్ చేయరా బాబు నువ్వు. దీనికి కూడా ఐటీ కావాలంటే ఐటీ డిపార్ట్మెంట్. అసలు ఆ డివైస్లో ఏం ఫిట్ చేశాడు? అసలు మిషన్ ఏంటి? అయిపోయింది మా లెస్టర్ మిషన్ అయిపోయింది అనుకుంటా. ఫిట్ చేయమన్నాడు, ఫిట్ చేస్తాం. ఇంకా మిగతా అదే లెస్టర్ చూసుకోవాలి, మనకు సంబంధం లేదు. ఇంకా మిషన్ కంప్లీట్ అవ్వలేదంటే ఇంకేం చేయాలి? నాకు అర్థం కాలేదు. ఏంట్రా టీవీ కోసం కూతురుతో కూడా పడుతూ ఉంటారు మైకులు. చేంజ్ ద ఛానల్. అరే ఎల్లంట, ఎల్లు అదే కదా మనం వెళ్ళిన కంపెనీ. వెయిట్ ఫర్ జే నోరిస్ టు పుల్ అవుట్ ద ప్రోటోటైప్ ఫోన్ అండ్ దెన్ గివ్ హిమ్ ఎ కాల్. అటు ఫోన్ తీసేదాకా ఆగాలంట, బయటికి తీసిన తర్వాత కాల్ చేయాలంట. అడిగి కాల్ ఎలా చేయాలరా? నంబర్ మన దగ్గర ఉందా చూద్దాం. తీసాడు, ఫోన్ తీసాడు. పదరా రే ఎలా రా కాల్ చేసి. వచ్చింది, ఫోన్ వచ్చింది. కాంటాక్ట్స్ ఎక్కడుంది కాంటాక్ట్ జే నోరిస్ ఇడే కదా. కాల్ చేయి. కాల్ వచ్చింది ఆడికి. అరే పెళ్ళిపోయాడు, తల పెళ్ళిపోయింది ఆడిది. ఓ బాంబ్ సెట్ చేసి వచ్చాడు మా వాడు. అంతమంది ఆడియన్స్ ముందు ఏదో ఫోన్ లాంచ్ అయితే ఉన్నట్టుంది. అది అయిపోయింది, మిషన్ ఇప్పుడు పాస్ అయింది. ఓకే మా వాళ్ళు లెస్టర్ గార్డ్ పని అయితే చేసాం మనం. ఇప్పుడు మన పని లెస్టర్ గార్డ్ చేయాలి. సూట్ బూట్ వేసుకుని రమ్మన్నాడు. లోపల వార్డ్రోబ్కి వెళ్ళి వేసుకుని వచ్చేద్దాం. ఏ సూట్ వేసుకుందాం మామ? గ్రేనా బ్లూనా? ఇది వేసుకుందాం, ఇదే బాగుంది. బ్లాకే బాగుంటుంది ఎప్పుడు మనకి. పద లెస్టర్ ఎక్కడ ఉన్నాడో మార్క్ చేద్దాం, వెళ్ళిపోదాం. ఫ్రాంక్లిన్ మిషన్ కూడా ఉంది ఏదో. ఫ్రాంక్లిన్ మిషన్ తర్వాత చూద్దాం. ఫస్ట్ మనం బ్యాంక్ రాబరీ చేయాలి. ఆ డబ్బులు కట్టేదాకా మిగతా మిషన్లు ఏవైతే ఉన్నాయో చేసుకుందాం మనం. అమాండా కాల్ చేస్తుందా? అమాండా కాల్ చేసింది మైకేల్ గాడికి. డోంట్ టచ్ మీ అని అరిచింది. మైకేల్ గాడేమో కాల్ చేసి నాకు చెప్పవసరం లేదంట. ఏమో ఇది. You can now make a choice whether to help Michael's family member or not. అమాండాని ఎవడో పోలీసు వాడు పట్టుకుని ఏదో చేస్తున్నానంట. మరి హెల్ప్ చేయమని అడుగుతుంది. చేద్దాం వద్దా 10 days కోచ్తో బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసింది. ఇంకేమేం చేసిందో పత్తి వ్యాపారాలు. సర్లే మనం మంచివాళ్ళం కాబట్టి చేద్దాం. ఓకే వస్తున్నా. అబ్బాయిలు చేసే ఎఫర్ట్స్ గుర్తుపెట్టుకోరు మా అమ్మాయిలు. ఎక్కడ రావాల్సింది ఇంతకీ? గో టు అమాండా. ఎంత దూరం ఉంది? దగ్గరలోనే ఉందిలే, వెళ్ళొచ్చేద్దాం. ఇప్పుడు మన అవసరం వచ్చింది కాబట్టి మనకు ఫోన్ చేసింది.
అవసరం లేకపోతే ఇంకా టెన్నిస్ కోచ్లు ఆ కోచ్లు ఏడుంది ఎక్కడుంది అమాండా ఐఎమ్ కమింగ్ వేర్ ఆర్ యూ ఎక్కడుంది దీంట్లో ఎక్కిచ్చారు పోలీస్ కార్ ఎక్కిచ్చారు చెక్కేస్తారు ఇంకా ఎక్కువ గట్టింతో కాప్ కార్ అంట జంప్ ఇంకా ఎవరైనా 3 కేసులు పడిపోయారు బాబు అరవకే ఇదొకటి వెనకాల కూర్చుంది హెల్ప్ చేద్దాం తెరుతుంది వెనకాల కూర్చుని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఆగే ఏమో దీని తప్పుడు ఎక్కువైపోయింది అవసరంకి వచ్చినట్టున్నావు హెల్ప్ చేయడానికి ఏ సందు దొరికితే ఆ సందులోకి వెళ్ళిపోవడం ఇంకా బాబోయ్ తప్పు చేసాం మా హెల్ప్ చేయడానికి వచ్చి దీని తప్పుడు తట్టుకోలేకపోతున్నాం ఆహా ఏదో దొడ్డిదారి దొరికింది ఎక్కడ పోలీసులు రారనుకుంటున్నాను నేను ఒరే ఇది అదే ప్లేస్ కదరా మనం ఆ బిల్డింగ్ లాగింది అదేనా ఏమోలే పద ఫస్ట్ బాబాలు వచ్చేస్తున్నారు ఇక్కడ అన్ని బిల్డింగ్లు ఇలాగే ఉన్నాయి ఆ సపోర్ట్తోనే ఉన్నాయి అయిపోయింది పోలీసులు పోయారు వెళ్ళిపోదాం ఇంకా టేక్ కమాండ్ హోమ్ అంట ఇంటికి తీసుకెళ్ళాలి ఏదో దొంగతనం చేసిందంట మామ దొంగతనం చేసే కర్మ వచ్చింది పోలీస్ కార్ తీసుకొచ్చాం ఇంటికి దానివల్ల ఎన్ని చేస్తున్నాం మామ మనం సర్లే ఇంకెళ్ళు అయిపోయింది నీ పని మళ్ళీ షోకి ఏం తక్కువ లేదు స్పెట్స్ గిట్స్ పెట్టుకొని ఎలా అవుతుందో చూడండి ఏయ్ కదూ పోయింది అరే లేచిందిరా మళ్ళీ కదూ ఆర్గ్యూ చేస్తావు ఆర్గ్యూ వద్దు కుదరలేకపోతున్నాం వద్దు అయిపోయింది అరే ఏంటి మావా లేస్తుంది వెళ్ళిపోతుంది అమ్మా ఇది ఆడ దొరికిందిరా నాకు పోదాం పదండి మావా ఇంకా లెస్టర్ దగ్గర పోదాం ఇంకెక్కడ ఆగేది లేదు మావా డైరెక్ట్ లెస్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం ఆ రాబరీ ఏముందో దాన్ని ప్లాన్ చేద్దాం వెళ్ళి ఒరే వెనకాల ఏదో పంచాయతీ జరుగుతుందిరా ఎక్కడ ఎవడు మనీ కావాలా ఎవడరా ఏడి ఎక్కడ ఎక్కడ్రా అరే ఎవడ్రాడు ఒరే నా మీద కేసు ఎందుకు పడిందిరా నేనేం చేశాను రా బాబు నువ్వు కాపాడుదామని వస్తే అదేంటి మావా హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు ఇదేంట్రా నా మీద పడ్డారు మంచికి రోజులు లేవు మావా It's Ricky from Life Invader. I know you're the bro who deactivated Jay, bro. I have no idea what you're ఈడు కూడా ఫోన్ చేస్తాడు ఈడు కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అక్కడికి ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళని చూడండి అందులో ఒక ఎదవ దొరికేది చూడండి నా హెల్ప్ చేసి పెట్టమని ఆడు కాల్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు నువ్వే చేసావు నాకు తెలుసు ఆ బాంబు పేల్చింది నువ్వే నాకు తెలుసు నువ్వు ఆ బాంబు పేల్చడం వల్ల నా స్టాక్స్ పడిపోయాయి నువ్వు మరి నాకు హెల్ప్ చేయకపోతే నేను నీ మ్యాటర్ అందరికి చెప్పేస్తాను అంటున్నాడు మరి సర్లేదని వస్తే చెప్తానని అన్నాడు మైకిల్ ఏమ్మా ప్రతి ఒక్కరు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు The hell is this place? Garment factory. What do you got? The Holy Grail. The Union Depository. Now they say it cannot be hit. అదేదో యూనియన్ డిపాజిటరీ ఉందంట ఇప్పుడు దాకా ఎవరు దొంగతనం చేయలేదంట అక్కడ దాని గురించి మాట్లాడుతున్నారు మరి అక్కడే దొంగతనం చేయాలేమో మనం లేదు మా యూనియన్ డిపాజిటరీ మనం రాబరీ చేయట్లేదు ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద రిస్క్ నేను తీసుకోలేను ఎందుకంటే మైకేల్ గారు ఇల్లు తెలుసు మార్టిన్ మట్రాజో గారికి ఒకవేళ వీడికి ఏమన్నా అయితే వీడి ఫ్యామిలీ మీద పడిపోతాడు అందుకే పెద్ద రిస్క్ తీసుకోకుండా మంచిగా డబ్బులు వచ్చేలాగా ఏదైనా చూడమని చెప్పాడు ఇప్పుడే రాబరీ కాదు ముందు ప్లాన్ చేయాలి కదా వీళ్ళు ఎక్కడ రాబరీ చేస్తున్నారు జ్యువెలరీ షాప్ అండి మావా జ్యువెలరీ షాప్కి వెళ్తున్నాం ఇప్పుడు మనం ఎలా ఉంది జ్యువెలరీ షాప్ ఏంటి సెక్యూరిటీ ఎలా ఉంది చూసి వస్తాం అనుకుంటా మైకేల్కి ఒక కల్జుడు ఇచ్చాడు కల్జుడికి ఒక కెమెరా ఉంది ఆ కల్జుడు పెట్టుకుని స్టోర్ లోపలికి వెళ్ళు మొత్తం అంతా చుట్టుపక్కల చూడు నేను మొత్తం రికార్డ్ చేసి ప్లాన్ చేస్తాను అంటున్నాడు ఓకే ఫోటోలు కూడా తీయచ్చు కళ్యాడు భలే ఉంది మా కళ్యాడు
డోర్ ఓపెన్ చేసి మరీ వెల్కమ్ చెప్పాడు. The alarm keypad is on the left. ఈడో ఫోటో తగ్గడం, On the wall by the ఈడు మొహం Glasses are live. Shoot away. So Okay. that's the cameras and the alarm. When you've got a shot of the vents, we're done. Shots come. అయిపోయిందా? Camera అయిపోయింది. check. Alarm check. Vents check. ఆహా అయిపోయిందా? Good work. Now speak to the assistant and see if there's anything else we need to know. అసిస్టెంట్ ఎవరు ఇదేనా? అరే అదే సరదాగా జనరల్గా వెళ్ళారా? డెస్క్ వెనకాల వెళ్ళిపోయానని ఆడ మీద అనుమానం వచ్చిందంట వాళ్ళకి. కార్ వేసుకుని వెళ్దాం అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్తామంటే. This street's pedestrianized. చాగట్లేదు మావ నాకు. సర్లేరా ప్రశాంతంగా వన్ లాస్ట్ టైం ఆడు చెప్పినట్టు చేద్దాం నడుచుకుంటా వెళ్ళి. ఒక ఫస్ట్ ఎయిడ్ ఫోటో కొట్టోటే. Sir, thank you. Glasses are live. Shoot away. అయిపోయింది ఏడు ఫోటో. Camera check. Alarm check. అంటే Vents check. ఆడొక్క ఫోటో తెస్తే మొత్తం అంతా చెక్ అంటున్నాడు. Good work. Now speak to the assistant and see if there's anything else we need to know. అసిస్టెంట్ ఏంటి మరి పులిహోర I స్టార్ట్. need to pick up a little something for the woman in my life. But one of them. One of them. Oh. What's her taste? Cheap. Thank God. This ain't my wife we're talking about. I'm gonna take a look around. Think about it. Come back to you, baby. Don't go anywhere. I understand. అబ్బో Thank you, sir. పులిహోర కలిపాడు. Come back to me. చుట్టుపక్కల చూసి వస్తాను నీ దగ్గరికి అన్నాడు. గెట్ బ్యాక్ ఇన్ యువర్ కార్ అంట. పదరా. రూఫ్ ఆఫ్ ద బిల్డింగ్. Is amazing. అది ఎక్కడరా? అసలు రాబరీ చేయాలంటే ఇన్ని ప్లాన్లు వేయాలి మావా. జస్ట్ అలా వెళ్ళి అలా రాబరీ చేయడం కాదు. ఈ మొత్తం ఫస్ట్ అనాలిసిస్ చేయాలి. చేయమని చెప్పట్లేదు, జనరల్గా చెప్తున్నాను. ఇదేనా గో టు ద రూఫ్ టాప్ అంట. దీని రూఫ్ టాప్ పైకి వెళ్ళాలి మనం. ఓపెన్ ఉందా బిల్డింగ్? వచ్చేసాం, పైకి వచ్చేసాం. As far as I know. అరే మీ సోదా ఆపంటారా బాబు, ఏం చేయాలి ఇప్పుడు చెప్పు. I need to know. గో అరౌండ్ అండ్ టేక్ సమ్ షార్ట్సా? అటు పక్క వెళ్ళాలి నాకు తెలిసి. అటు పక్క బిల్డింగే కదా మనం ఇందాక వెళ్ళింది. ఫ్లోలో వాళ్ళ కొట్టుకుని వెళ్ళిపోతున్నాం మామ మనం. You've got a good vantage. Now use it and get an image of the air system. Air system ఎక్కడ ఉందో? Angelico unit. Looks good. అంతేనా? Okay, that'll do. Now come back to దానికి ఇంత పైకి ఎక్కి రావాలా? పద జంప్ ఇంకా తొందరగా. ఏం మామ పెద్ద ప్లాన్లే వేస్తున్నారు వీళ్ళు. అంతేనా? ఈ మిషన్ అయిపోయిందా? ప్లానింగ్ మాత్రమే అనుకుంటా ఇప్పుడు చేసేది మనం. So, what did you దీని say? తర్వాత ప్లాన్ చేసిన తర్వాత మనం అటాక్ అవుతాం. మరి ఫ్రాంక్లిన్ ని పిలవలేదండి రైన మిషన్ కి. క్రీవ్ కావాలన్నాడు మైకేల్ గాడు. ఫ్రాంక్లిన్ కి ఫోన్ చేయలేదు. వచ్చేసాం, ఫ్యాక్టరీకి వచ్చేసాం. హియర్ ఆర్ ది ఫోటోస్. పెద్ద ఎఫ్బిఐలు అవి ఇవి ఉంటాయి చూడండి, ప్లాన్ వేస్తారు చూడండి. అక్కడ ఒక బోర్డు పెట్టుకుని ఫొటోస్ పెట్టి ఇన్వెస్టిగేట్ చేసి మరోడు అలా ప్రొఫెషనల్ ఉన్నాడు. సో మనకి 2 ఆప్షన్స్ ఇచ్చాడు లెస్టర్ గాడు. ఒకటి డోర్ని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళిపోయి గన్నులతో భయపెట్టి రాబరీ చేస్తావా, లేకపోతే స్మార్ట్గా రాబరీ చేస్తావా? మనం ఏది చూసేసుకుందాం. లౌడ్ తగ్గేదే లేదు, భయపడేదే లేదు. క్రూ అంట, డ్రైవర్ ఒకటి కావాలి. వేసే ఓకే గన్ వేసే ఎవడైతే మనకేంటి. ఓకే ఓకే గుడ్ గుడ్ అంట. పద ఇంకా అయిపోయింది మిషన్ పాస్ట్. రెస్పెక్ట్ ++. ఫోన్ చేస్తున్నారు ఫ్రాంక్లిన్కి. Hey man, it's me, Michael. What's going on? ఫ్రాంక్లిన్కి ఫోన్ చేశాడు. ఫ్రాంక్లిన్కి చెప్పాడు నువ్వు మరి వస్తావా అని చెప్పేసి. ఓకే అని చెప్పేశాడు. మరి ఇంకా ఆడి దగ్గర వేరే జాబ్ లేదు కదా, అందుకే ఒప్పుకున్నాడు రాబరీకి. ఇప్పుడు రాబరీ మిషన్ ఇంకా మనకి యాక్టివేట్ అయితే అవ్వలేదు. ప్రజెంట్ మన రికార్డింగ్ టైం కూడా వచ్చేసి 52 minutes అయిపోయింది. సో ఈ వీడియోను ఎక్కడే ఆపేద్దాం. నెక్స్ట్ వీడియోలో రాబరీ చేద్దాం గట్టిగా. ముందర డోర్ని బద్దలు కొట్టుకుంటూ వెళ్ళి ఫ్రాంక్లిన్ ఉన్నాడు మనతో పాటు, లెస్టర్ మనకి హెల్ప్ చేస్తాడు. ఆడు కాలు ఇరుగు ఉన్నాడు, రాడులేండి. ఆడు మనకి ప్లాన్ చెప్తాడు, మనం అది ఎగ్జిక్యూట్ చేయాలి. నెక్స్ట్ పార్ట్ కూడా GTA 5 తీసుకొస్తాను, ఎందుకంటే చాలామంది ఇన్స్టాగ్రామ్లో GTA 5 అని అంటున్నారు కాబట్టి. ఇంకా ముందు ఎన్ని ట్విస్ట్స్ ఉంటాయో లాస్ట్ పార్ట్స్ చూడకపోతే చూడండి, అవి కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. ఇంకా వచ్చేవి కూడా ఫన్నీగా ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఛానల్ని. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.